సో చూసుకున్నట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ దాదాపుగా 14 నుంచి 15 స్థానాలు గెలిస్తే మనం పార్లమెంట్లో అంటే కీ రోల్గా ఉంటాము. డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితిలో హంగొచ్చే పరిస్థితి ఏర్పడ్డది. సో అందుకని చెప్పేసి మీరు 13 నుంచి 14 స్థానాల వరకు బీఆర్ఎస్ నేతలను గెలిపించాలని చెప్పేసి కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట మాట్లాడుతుండు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనని అంతమొందించాలన్నా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలని తిప్పికొట్టాలన్నా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇవ్వండి అని చెప్పేసి ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ ముగ్గురు ఇదే నినాదంతో అయితే ప్రజల వద్దకు వెళ్తున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే టఫ్ ఫైట్ ఉందని చెప్పేసి కొన్ని చోట్ల ఒక 5 నుంచి 6 నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో ట్రయాంగిల్ కాంపిటీషన్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఆ 4కి పైనే బీఆర్ఎస్ ఆశలు అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి ఆ 4 నియోజకవర్గాలు? ఆ 4 నియోజకవర్గాలైనా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అనుకోవచ్చా అనేది ఒకసారి చూద్దాం. ఆ 4 స్థానాలపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగారు. ఒకవైపు రోడ్ షోలు, మరోవైపు సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను ఎన్నికలకు సన్నిద్ధం చేయడంతో పాటు యాక్టివ్ చేస్తున్నారు. గత అసెంబ్లీలో వచ్చిన ఓట్ల శాతం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వివరిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ హామీలను ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన మేర రెస్పాన్స్ రావడం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. సో ఆ ముగ్గురికి సవాలు: కరీంనగర్లో బోయిన్పల్లి వినోద్ కుమార్ రావును గెలిపించడానికి కేటీఆర్, మెదక్లో వెంకట్రామరెడ్డిని గెలిపించడానికి హరీష్ రావు, నార్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ను గెలిపించడానికి కేసీఆర్. సో పెద్దపల్లి, ఇటు నార్ కర్నూల్, అలాగే కరీంనగర్, మెదక్, ఈ 4 నియోజకవర్గాలు అనేది ఇప్పుడు ముగ్గురు నేతలు దీన్ని ఒక సవాల్గా తీసుకున్నారు. అయితే కేటీఆర్ ముమ్మరంగా కృషి చేస్తున్నారు. కరీంనగర్, మెదక్లో కేటీఆర్, హరీష్ రావు తమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు కావడం ఇక్కడ పార్టీని గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ పట్టు నిలుపుకునేనా? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్కు 5,12,352 ఓట్లు రాగా బీఆర్ఎస్కి 5,17,000 ఓట్లు, బీజేపీకి 2,50,400 ఓట్లు వచ్చాయి. మొత్తం 13,76,685 ఓట్లు పోల్గాగా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి 5,249 ఓట్లు మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి విజయం సాధ్యమని, కేవలం తక్కువ ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు కోల్పోయామని వివరిస్తున్నారు. ఓటు కోసం కేటీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. హరీష్ రావు స్పెషల్ ఫోకస్. సో మనం ఇక్కడ హరీష్ రావు స్పెషల్ ఫోకస్ మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్కి 4,60,801 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 6,68,000 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2,11,000 ఓట్లు వచ్చాయి. మొత్తం 14,37,000 ఓటు శాతం ఉంటే పోల్గాక కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఇక్కడ 2,48,000 ఓట్ల శాతం మెజార్టీ వచ్చింది. అయితే సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని నిలుపుకునేందుకు హరీష్ రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కరీంనగర్, కేఎన్ఆర్ కరీంనగర్లో దాదాపు 5,000 ఓట్లు కాంగ్రెస్ కన్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం మెదక్ పార్లమెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపుగా 2,40,000 ఓట్లు అనేది ఇటు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ఎక్కువ స్థానంలో ఉంది. సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని నిలుపుకునేందుకు హరీష్ రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కేసీఆర్ పైన భరోసా. నార్కర్నూలు లోక్సభ పరిధిలో గద్వాల్, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్కు 6,39,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 5,34,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 1,18,000 ఓట్లు వచ్చాయి. మొత్తం 14,49,000 ఓట్లు పోల్గాగా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి ఇక్కడ 1,05,000 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సో నార్ కర్నూలులో చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి దాదాపుగా 1,05,000 ఓట్లు అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థి కావడంతో కలిసి వస్తుందని బీఆర్ఎస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. స్థానంపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సో ఆదరణ లభించిన పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
సో కాంగ్రెస్ పార్టీకి 6,82,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి కేవలం 3,34,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 79,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 12,25,000 ఓట్లు పోల్గాగా కాంగ్రెస్ ఇక్కడ 3 లక్షలు. సో పెద్దపల్లి చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ దాదాపుగా 3 లక్షల మెజార్టీతోటి అంటే ఓట్ల మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్కు పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన ప్రజల్లో ఆదరణ ఉందని, ఈ అంశం కలిసి వస్తుందని భావించడంతో పాటు కేటీఆర్ సైతం గెలుపు కోసం ప్రత్యేక ఊహలు రచిస్తూ ఎప్పటికప్పుడు క్యాడర్ను అలర్ట్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే కరీంనగర్లో గతంలో కూడా ఒక్క స్థానం కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు. అయినప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు వినోద్ రావు కోసం ఏకంగా కేటీఆర్ రంగంలో దిగారు. సో అక్కడ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటు శాతం పరంగా కూడా 5,000 ఓటు శాతం పరంగా ఎక్కువ ఉందని చెప్పేసి ఆ విషయంలో కరీంనగర్లో బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మెదక్ చూసుకున్నట్టయితే మెదక్లో ఇక్కడ కూడా దాదాపుగా 2 లక్షల ఓటు శాతం ఎక్కువగా ఉంది. సో డెఫినెట్గా బీఆర్ఎస్ అంటున్నారు. కాకపోతే ఇక్కడ త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. సో రఘునందన్ రావు వర్సెస్ నీలం మధు వర్సెస్ వెంకటరామరెడ్డి మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం మెదక్ నియోజకవర్గం మాత్రమే గెలిచింది. మిగతా చోట్ల బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఇక్కడ హరీష్ రావు రంగంలో దిగడం అనేది జరిగింది. సో ఇప్పుడు పెద్దపల్లి అలాగే నార్ కర్నూల్. సో నార్ కర్నూల్ పెద్దపల్లిలో మాత్రం ఏకంగా కేసీఆర్ ఈ 2 నియోజకవర్గాలని తన భుజ స్కంధాలపైన ఎక్కించుకున్నా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నార్ కర్నూల్లో కేవలం 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో 7 కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ గెలుపు అనేది అంత సులభం కాదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నార్ కర్నూల్లో కొన్ని సర్వే సంస్థలు మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కూడా త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ పెద్దపల్లిలో మాత్రం ప్రస్తుతం వివేక్ కుమారుడు గడ్డం వంశీకి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి గతంలో పోల్చుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ పార్టీ 88 స్థానాలు గెలిచినప్పటికీ 16 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసింది. సో మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సీట్ గెలవకపోయినా అక్కడ ఎల్బీ నగర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అప్పుడు సుధీర్ రెడ్డి గెలవడం అనేది జరిగింది 2018లో. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గెలవడం, తర్వాత ఇక్కడ భువనగిరి కావచ్చు, నల్గొండలో అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడం అనేది జరిగింది. సో మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు. సో కేవలం 2018లో భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం గెలిచింది, అది కూడా రాజాసింగ్ గోషామహల్ నుంచి. అయినప్పటికీ 4 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడున్న పరిస్థితిలో అసెంబ్లీ ఎన్నికలను బేస్ చేసుకొని ఓటర్లు ఇక్కడ ఓట్లేస్తారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ని చూసి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను చూసి ఓట్లేస్తారా